సో నీతో పాటు ఆయన 8 నెలలు హైదరాబాద్‌లోనే ఉన్నాడా? అక్కడికి ఇక్కడ అప్ అండ్ డౌన్ చేస్తా ఉన్నాడు. అంటే టోటల్ 8 మంత్స్ అయితే మీరు లివింగ్ రిలేషన్‌లో ఉన్నారు. ఉన్నాము. నేను ఆళ్ళ విలేజ్ వెళ్ళడం, తను రావడం అలాగా. సో వాళ్ళ ఇంట్లో ఏమైనా చెప్పడం జరిగిందా? వాళ్ళ అక్కకి మాట్లాడడం? వాళ్ళ సిస్టర్‌కి తెలుసు. తనకు తెలుగొచ్చా? నువ్వే మాట్లాడావా తమిళ్? ఆళ్ళ అక్కకి రాదు. బట్ నేను ఎప్పుడన్నా చెప్పేవాడు. మాట్లాడేదాన్ని అంతే. షాపింగ్ అది చేసి పంపించేదాన్ని వాళ్ళ సిస్టర్‌కి అది వచ్చినప్పుడు. ఎందుకు ఇవన్నీ బాధ్యతలు తీసుకున్నావు? నీకొక ఆల్రెడీ ఒక బాధ్యత ఉంది గదా! పాప బాధ్యత. బాధ్యత ఉంది. ఇప్పుడు లైఫ్‌లో మనకంటూ ఒక తోడు కావాలి కదా! ఈ వయసు అంటే నేనేం చెప్తాను అంటే చిన్న ఏజ్ నాది. నాకంటూ కొంచెం ఉంటాయి కదా! నేనేంటంటే నేను నమ్మాను. హ్మ్. తను నమ్మాడు. బట్ కొన్ని కొన్ని విషయాల్లో రిలేషన్ అనేది దూరం. అంటే పూర్తిగా ఏం దూరం అవ్వలేదు. బట్ ఇప్పుడు ఫోన్స్ అంత లేవు. ఓన్లీ మెసేజే. ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేస్తాను. రిక్వెస్ట్ చేస్తావా? నువ్వు రా ఇట్లా సో అండ్ సో నన్ను చూసుకో అని చెప్పేసి. ఏడుస్తాను. ఇప్పటికి ఏడుస్తున్నా. రా మాట్లాడు నాతో. నేనేం తప్పు చేశా అది ఇది అని. అసలేంటి మీ ఇద్దరు అంటే మిస్టేక్ ఏం జరిగింది? అంత పెద్ద మిస్టేక్ ఎందుకయింది? ఎందుకంటే రెండోసారి గూడా నువ్వు మిస్టేక్ అంటే ఏం లేదు. బట్ ఫ్రెండ్స్ మాటలు విని దూరం పెట్టాడు అంతే. అంటే ఉష ఎవరిని దగ్గర ఉంచుకోదా? పంపిస్తూనే ఉంటదా 1 ఇయర్‌కి ఒకరిని? లేదు. అలా అయితే నన్ను అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ వీడియోస్ నాకు నాకిష్టమైంది వీడియోస్ అవి. వీడియోస్ వద్దాయి. కొన్ని కొన్ని గొడవలు అంతే. అంతకు మించి ఏం లేదు.